హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ ప్రసాద్ సార్. ఈరోజు సరికొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. విలేజ్ నాలెడ్జ్ పవర్ అటువంటి ఒక ప్రోగ్రామ్‌తో విలేజ్ నాలెడ్జ్ పవర్ అటువంటి ఒక ప్రోగ్రామ్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌ను ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుంది? ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ ఎవరికి ఉద్దేశించినది? అనేటువంటి అనేక విషయములు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే. లెట్స్ గో. ఓకే. మెయిన్‌లీ ఈ ప్రోగ్రామ్‌ని మేము ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, బేసిక్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. స్టూడెంట్స్‌లో బేసిక్స్ బాగా డెవలప్ చేయాలి. వాళ్ళ యొక్క ఫౌండేషన్‌ని బాగా డెవలప్‌మెంట్ చేస్తే, వాళ్ళ ఫ్యూచర్‌లో ఇంకా బాగా డెవలప్‌మెంట్ చెంది, అనేకవంటి రంగాల్లో వాళ్ళు రాణించి, భవిష్యత్తులో అనేక రంగాల్లో వాళ్ళు స్థిరపడతారనే ఉద్దేశంతో, అనేక రంగాల్లో నైపుణ్యాన్ని సాధించి, వాళ్ళు బాగా డెవలప్‌మెంట్ చెందుతారనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది. బేసిక్స్ అనేవి ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, మనం ఫ్యూచర్‌ని అంత బాగా బిల్డ్ చేసుకోవచ్చనేటువంటి ఉద్దేశంతోనే ఈ విలేజ్ నాలెడ్జ్ పవర్ అన్నటువంటి ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్స్‌ని బిల్డ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్‌ని వాళ్ళే డెవలప్‌మెంట్ చేసుకోగలరు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్‌ను మేము మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో మీకు అందించేటువంటి స్కిల్స్ ఏంటంటే బేసిక్ స్కిల్స్, బేసిక్ స్కిల్స్ అనేటువంటి స్కిల్స్ అందించడం జరుగుతుంది. కాంపిటేటివ్ లెవెల్ స్కిల్స్ అనేవి మూడవ తరగతి నుండే పరిచయం చేయడం వలన వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విధానం ఏ విధంగా ఉంటుందో వారు తెలుసుకొని, ఆ కాంపిటేటివ్ విధానంలో వారు ఒక అలవాటుగా మార్చుకుంటారనేటువంటి ఉద్దేశంతోనే ఈ కాంపిటేటివ్ లెర్నింగ్ స్కిల్స్ అనేవి విలేజ్ నాలెడ్జ్ పవర్ యాప్‌లో మనకు అందించడం జరుగుతుంది. దానితో పాటు లెర్నింగ్ స్కిల్స్ కూడా అందించడం జరుగుతుంది. లెర్నింగ్ స్కిల్స్‌తో పాటు మ్యాథమెటికల్ స్కిల్స్ కూడా ఈ ప్రోగ్రామ్‌లో మేము అందించడం జరుగుతుంది. ఈ స్కిల్స్ ఏ రోజు మీకు ఏ విధంగా అందించడం జరుగుతుంది? ఈ స్కిల్స్ ఏ ప్రోగ్రామ్‌లో ఎటువంటి స్కిల్స్ ఉంటాయి? ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది? ఏ టైంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే. యెస్. కోచింగ్ మెయిన్‌లీ 3rd to 9th class students. మెయిన్‌లీ ఫోకసింగ్ ఆన్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ లెవెల్స్ ఎగ్జామ్స్ అనేది ఏ విధంగా ఉంటదో బైలింగ్వల్ మెథడ్‌లో మన యాప్‌లో బైలింగ్వల్ మెథడ్‌లో ఇటువంటి క్వెషన్స్ వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీక్లీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ బేసిక్ నాలెడ్జ్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేవి ఈ ఎగ్జామ్స్‌లో మనకు ఉండడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్‌లో క్వెషన్స్ అనేది బైలింగ్వల్ మెథడ్‌లో ఉంటుంది. బైలింగ్వల్ మెథడ్‌లో ఉన్నటువంటి క్వెషన్స్ ప్రతి సబ్జెక్టు ప్రతి వీకు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ ఈ వీక్లీ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ సాల్వింగ్ డౌట్స్ అండ్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్. ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా అటువంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం జరుగుతుంది. వీక్లీ మోడల్ బేసిక్ లెవెల్ టెస్ట్స్ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సరౌండింగ్ ఉన్నటువంటి విలేజ్ స్టూడెంట్స్ అయితే ఎవరు ఉన్నారో, ఈ సరౌండింగ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ సంబంధించినటువంటి 15 డేస్ వన్స్ ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 15 డేస్ వన్స్ ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్‌లీ వచ్చేటప్పటికి 3rd to 5th క్లాస్ స్టూడెంట్స్‌ని ఒక బ్యాచ్‌గా డివైడ్ చేయడం జరిగింది. 3rd to 5th క్లాస్ స్టూడెంట్స్‌ని ఒక బ్యాచ్‌గా, 6th to 9th క్లాస్ స్టూడెంట్స్‌ని ఒక బ్యాచ్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే. 3rd to 5th క్లాస్ స్టూడెంట్స్‌ని ఎందుకు ఒక బ్యాచ్‌గా డివైడ్ చేయడం జరిగిందంటే, 3rd to 5th క్లాస్ స్టూడెంట్స్ థర్డ్ క్లాస్ నుంచి ఈ స్టూడెంట్‌ని డెవలప్‌మెంట్ చేసి 5th క్లాస్‌లో జవహర్ నవోదయ అనేటువంటి ఎగ్జామ్స్ వాళ్ళ చేత రాయించి, వాళ్ళు ఆ ఎగ్జామ్స్‌లో మంచి స్కోర్ వచ్చే విధంగా డెవలప్ చేయడానికి 3rd to 5th క్లాస్ స్టూడెంట్స్‌ని ఒక బ్యాచ్‌గా డివైడ్ చేయడం జరిగింది. 6th క్లాస్, 9th క్లాస్ స్టూడెంట్స్‌ని 6th to 9th క్లాస్ స్టూడెంట్స్‌ని ఒక బ్యాచ్‌గా ఎందుకు డివైడ్ చేయడం జరిగిందంటే, 6th to 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్కిల్స్‌కి తగినట్లుగా 8th క్లాస్‌లో 6th నుంచి
వాళ్ళ యొక్క స్కిల్స్‌ని డెవలప్ చేసి ఎయిత్ క్లాస్‌లో ఎన్ఎంఎంఎస్ అనేటువంటి ఒక ఎగ్జామ్స్‌ని గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్‌లో మంచి స్కోర్ వీళ్ళు సాధించి ఆ స్కాలర్‌షిప్‌ని అందించడానికి ఈ ప్రోగ్రామ్‌ని ఈ విధంగా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో 2 బ్యాచెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. బ్యాచ్ 1, బ్యాచ్ 2 2 బ్యాచెస్‌గా డివైడ్ చేయడం జరిగింది. 2 బ్యాచెస్‌గా డివైడ్ చేసినప్పుడు థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఎవ్రీ ఈవెనింగ్, ఎవ్రీ ఈవెనింగు మండే, వెడ్నెస్‌డే, ఫ్రైడే బ్యాచ్ 1 స్టూడెంట్స్ మండే, వెడ్నెస్‌డే, ఫ్రైడే 3 డేస్ 6 పీఎం టు 7 పీఎం, 6 పీఎం టు 7 పీఎం, 7 పీఎంకి వరకు క్లాస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 6 టు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి 7 పీఎం టు 8 పీఎం వరకు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మండే, వెడ్నెస్‌డే, ఫ్రైడే 3 డేస్, సండే వేదిక్ మ్యాథ్స్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఉండడం జరుగుతుంది ఆన్‌లైన్‌లోనే. నెక్స్ట్ మండే, వెడ్నెస్‌డే, ఫ్రైడే మీరు క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ డేస్‌లో థర్స్‌డే, థర్స్‌డే అండ్ ట్యూస్‌డే, ట్యూస్‌డే అండ్ సాటర్‌డే ఈ 3 డేస్ కూడా వీళ్ళకి మెయిన్‌లీ క్లాస్ అనేది ఉండదు. ఈ 3 డేస్ కూడా మేము ఏం కండక్ట్ చేస్తామంటే యాప్‌లోనే 15 మినిట్స్ దగ్గర దగ్గర 15 మినిట్స్ సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ స్కిల్స్ సంబంధించినటువంటి టెస్ట్, లాంగ్వేజ్ స్కిల్స్ సంబంధించినటువంటి టెస్ట్ అంటే ఏ విధంగా చదవాలి? ఏ విధంగా ఏ విధంగా కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ ఇస్తే ఏ విధంగా క్వెషన్స్ చేయాలి? అనేటువంటి స్కిల్స్ అనేవి ఈ 3 డేస్ క్లాస్ అటెండ్ అవుతారు. రిమైనింగ్ 3 డేస్‌లో కూడా ఓన్లీ 15-20 మినిట్స్ మాత్రమే టెస్ట్ అటెండ్ అవుతారు. ఎందుకు సార్ 15-20 మినిట్సే రిమైనింగ్ డేస్‌లో ఎందుకు వాళ్ళకి లీవ్ ఇవ్వడం జరుగుతుంది? ఎందుకు ఆళ్ళకి క్లాస్ కండక్ట్ చేయట్లేదంటే మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే, ఎవ్రీ స్టూడెంట్ వచ్చేటప్పటికి స్కూల్‌కి వెళ్తాడు. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఎంతో ప్రెషర్‌తో ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ క్లాస్ అటెండ్ అవ్వాలంటే చాలా కష్టమైనటువంటి పని. కానీ ఓన్లీ 1 అవర్ మాత్రమే క్లాస్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. బ్యాచెస్ కింద డివైడ్ చేసి ఓన్లీ కొద్ది మందికి మాత్రమే లిమిటెడ్ సీట్స్‌లో మాత్రమే ఈ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం మేము. మొత్తం ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ కొద్ది మంది మాత్రమే బ్యాచ్ 1లో ఇన్ని సీట్స్ అని, బ్యాచ్ 2లో ఇన్ని సీట్స్ అని 2 బ్యాచెస్ కింద డివైడ్ చేసి జరిగినటువంటి బ్యాచెస్‌కి మాత్రమే ఈ క్లాసెస్ అనేవి మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ ప్రోగ్రామ్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆహ్, ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి మళ్ళా మీ ముందుకు ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. మెయిన్ మండే, ట్యూస్‌డే నెక్స్ట్ సేమ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా బ్యాచ్ 1, బ్యాచ్ 2 కూడా 6-9థ్ క్లాస్ స్టూడెంట్స్ కూడా బ్యాచ్ 1, బ్యాచ్ 2 అని 2 బ్యాచెస్‌గా ఉండడం జరుగుతుంది. వీళ్ళకి ఈవినింగ్ టైమ్‌లో 7 పీఎం నుంచి 8 పీఎం వరకు క్లాస్ ఉండడం జరుగుతుంది. వీళ్ళకి కూడా కాంప్రహెన్సివ్ స్కిల్స్ సంబంధించినటువంటి స్కిల్స్ అందించడం జరుగుతుంది. లెర్నింగ్ స్కిల్స్ అందించడం జరుగుతుంది. లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఈ స్కిల్స్ అనేవి విత్ ఏఐ, ఏఐ ద్వారా ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఏఐ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల యాప్‌లో అనేటువంటి ఆటోమేటిక్‌గా ఎంత స్కోర్ చేశారో మీ వాట్సాప్ నంబర్‌కే మీకు రావడం జరుగుతుంది. ప్రతి టెస్ట్ కూడా మీ వాట్సాప్ నంబర్‌కి రావడం జరుగుతుంది. మీ వాట్సాప్ నంబర్‌కి వచ్చిన తర్వాత మీ యొక్క స్టూడెంట్స్ యొక్క డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంటుందో కూడా తెలియడం జరుగుతుంది. ఈ విధంగా వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. వీక్లీ ఎగ్జామ్స్ నెక్స్ట్ డే బై డే వచ్చేటప్పటికి లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కాంప్రహెన్సివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సండే వచ్చేటప్పటికి వేదిక్ మ్యాథ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మంత్లీ. మంత్లీ ఈ స్టూడెంట్స్‌కి థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్‌కొచ్చేటప్పటికి ఒక బ్యాచ్‌కి సంబంధించి నియర్లీ 20 క్వెషన్స్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్‌లో టాప్ 3 ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ 3 ర్యాంకర్స్‌కి క్యాష్ ప్రైజ్ రూపంలో కానీ, లేదా ఏదైనా ఒక అవార్డ్ రూపంలో కానీ వీళ్ళకి ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టాప్ 3 ర్యాంకర్స్. నెక్స్ట్ వన్ ఇయర్లీ, టాప్ 5 ర్యాంకర్స్‌కి ఎవ్రీ ఇయర్ కూడా మెమోరాండమ్ అండ్ అవార్డ్స్ అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఎవ్రీ మంత్ కూడా ఒక డాష్‌బోర్డ్ రూపంలో ఈ విధంగా ఇక్కడ చూపినటువంటి ఇది ఓన్లీ అనదర్ పర్పస్.
ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి మీ మంత్లీ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఎంతమంది స్టూడెంట్స్‌లో ఎంత ఎంత ఇంగ్లీష్ సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ స్కిల్స్‌లో ఎంత డెవలప్‌మెంట్ ఉంది? ఎంత డెవలప్‌మెంట్ ఉంది? నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్ సంబంధించి ఎంత డెవలప్‌మెంట్ ఉంది? ఈ విధంగా ఒక డాష్‌బోర్డ్ రూపంలో మీకు ప్రెజెంటేషన్ ఇచ్చి మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఎవ్రీ వీక్ చె చె అందించినటువంటి ఎవ్రీ వీక్ అందించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ఆ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీ మొబైల్‌కు వాట్సాప్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఇది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఇందులో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ విధానం గురించి మరొక వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే. థాంక్ యూ ఆల్.